హలో గైస్, ఐమ్ మహా. క్యాలీఫ్లవర్ బాగా దొరికి సీజన్ ఇది. కూర వండుకొని తినాలంటే అస్సలు నచ్చదు. అందుకని గోబీ మంచూరియా చేశాను. ఈ గోబీ మంచూరియా కోసం నేను ఒక క్యాలీఫ్లవర్లో సగం తీసుకున్నాను. ఇలా ముక్కలు చేసుకోవాలి చిన్నగా. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, మిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేపుకోవాలి. ఇప్పుడు దానికోసం 3 స్పూన్ల మైదా పిండి, 2.5 స్పూన్ల మొక్కజొన్న పిండి వేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది. ఒక బౌల్లో మొక్కజొన్న పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 1 స్పూన్ మిరియాల పౌడరు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్కి కారం వేస్తున్నాను. కొంచెంగా నీరు పోస్తూ దీన్ని పలచగా కలుపుకోవాలి. బజ్జీల పిండిలాగా పలచగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఉత్తిగా ఫ్రై చేసుకొని సాస్లో వేసుకుంటే బాగోదు కాబట్టి క్యాలీఫ్లవర్కి మంచిగా కోటింగ్ వేస్తాం అన్నమాట ఈ పిండితో. కొంచెంగా నీరు పోస్తూ అలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి నీరు పోస్తే బాగా పలచగా అయిపోద్ది. పిండి రెడీ అయిపోయింది. బాగా కలిపితేనే మిరియాల పౌడర్ బాగా కలుస్తుంది. నూనె కూడా బాగా కాగిపోయింది. క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పిండిలో ముంచుకుంటూ బజ్జీలాగా వేసుకోవడమే. పిండిలో కాస్త కారం, మిరియాల పౌడర్ ఎక్కువగానే వేసాను. ఎందుకంటే కాస్త స్పైసీగా తినడం కోసం నేను అలా వేసుకున్నాను. కారం తక్కువ తినే వాళ్ళు కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం తినే స్ట్రీట్ బండ్ల దగ్గర ఏంటి అంటే ఈ నూనెలో వేపినవి రెడీగా పెట్టుకొని ఇన్స్టెంట్గా సాస్ని ప్రిపేర్ చేసి మిక్స్ చేస్తారు. ఇప్పుడు సీజన్ క్యాలీఫ్లవర్ బాగా ఫ్రెష్గా దొరుకుతుంది. కూరలా తినమంటే ఏడుపు మొహం వస్తుంది, కానీ ఇలా మంచూరియాలో చేసి పెడితే ఎగేసుకుని వస్తారు కదా. అందుకని నేనైతే ఇట్లానే చేస్తా. పకోడీలా ఒకటికొకటి అతుక్కుపోకుండా బజ్జీలాగా విడివిడిగా ఉండేలాగా వేసుకోవాలి. నేనైతే క్యాలీఫ్లవర్ సగం వేస్తే నాకు 2 వాయిల్కి వచ్చినాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తున్నాను. లేదు అంటే ఒక్కసారిగా బొగ్గైపోతాయి. బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై పాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో సాస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కాస్త ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా వేపుకోవాలి. కూరగాయల ముక్కలు ఇన్ని వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో క్యాబేజ్ అస్సలు తినరు. అందుకని ఈ సాస్లో కలిపేసాను అనుకోండి, అస్సలు ఫ్లేవర్ తెలియదు. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మగ్గిపోవాలన్నమాట దగ్గరగా. దానికోసం నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడతాను. ఒక 2 మినిట్స్కి దగ్గరగా మగ్గిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయకూడదు. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను. కాస్తంత కారం కూడా వేసుకోవాలి. మిరియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఈ సాస్లు కెచప్లు ఎక్కువ వేస్తే ఎక్కువ టేస్ట్ రాదు. తక్కువే వాడుకోవాలి. ఎక్కువ వేసామనుకోండి లైట్గా చేదొస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి సోయా సాస్ వేస్తున్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ టొమాటో కెచప్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఇందులో టొమాటో కెచప్పే ఎక్కువ పడుతుంది. మిగిలిన అన్నీ కూడా 1 స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోయి కెచప్లన్నీ ఒక డిఫరెంట్ టేస్ట్ని తీసుకొస్తాయి. మంచూరియా ఫ్లేవర్ అయితే రాదు. నేనైతే ఇప్పుడు ఇందులో నీరు పోస్తున్నాను. ఎందుకు అంటే నీరు పోస్తే కాస్త వెజిటబుల్స్కి ఆ సాస్లన్నీ పడతాయి. స్టార్టింగ్లో ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, దాంట్లో కాస్త నీరు పోసుకొని పేస్ట్ లాగా చేసి దాన్ని ఇందులో వేయాలి. కానీ వేయగానే మొత్తం చిక్కబడిపోద్ది. ఇంకొంచెం నీరు యాడ్ చేసుకుంటూ
పల్చగా ఇలా చేసుకోవాలి. మంచూరియా బెండ దగ్గర బాగా కలుపుతూ ఉంటారు కదా, అంత కాకపోయినా మినిమం అయినా అటు ఇటు గరిటెని తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా ఇందులో నేను ఇంట్లో మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా వేసుకోవచ్చు, కానీ నాకు ఈ ఫ్లేవరే ఇష్టము. ఇది వేసినా పర్ఫెక్ట్గా మంచూరియా ఫ్లేవరే వస్తుంది. మంచూరియాకి సాస్ అయితే రెడీ అయిపోయింది. సాస్ కొంచెం కుతకుతలాడుతూ ఉన్నప్పుడు వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి ఆ సాస్ మొత్తం కూడా క్యాలీఫ్లవర్కి అంటుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంచూరియా చేసుకోవడం చాలా ఈజీ. స్ట్రీట్ బండి దగ్గర తినే మంచూరియా కంటే చాలా టేస్టీగా, హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక్క ఫ్లవర్ తెచ్చుకున్నారనుకోండి, ఫ్యామిలీ అందరూ సరదాగా కూర్చొని ఇంట్లోనే తినచ్చు. యమ్మీగా ఉండే గోబీ మంచూరియా అయితే తినడానికి మేము రెడీ అయిపోయాము. మా ఆయనకి కొంచెం కటింగ్ ఇవ్వాలి కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో నేను సర్వ్ చేశాను. చాట్ బండ్ దగ్గరికి వెళ్ళగానే నేనైతే చాట్ చెప్తే మా ఆయన గోబీ మంచూరియా మాత్రమే చెప్తారు. గోబీ మంచూరియా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ వేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. కాస్త స్పైసీగా ట్యాంగీ ఫ్లేవర్తో చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.